హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు చూస్తే గనక మన ఏపీ స్టేట్లో చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ అమరావతి అసలు ఏం చేయబోతున్నారు, ఏంటి, అక్కడ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా డెవలప్ చేయబోతున్నారని చాలా చాలా క్యూరియాసిటీతో చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మరి చంద్రబాబు గారు అంత భారీ మెజారిటీతో కూటమి విజయం అందుకుంది. మరి జగన్ గారి ఓటమికి ఏవేవో పలు రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏపీని కూటమి రూల్ చేస్తూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు మన స్టేట్లో అమరావతి క్యాపిటల్గా దీన్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు గారి గవర్నమెంట్ ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడికి మంచి మంచి కంపెనీస్ తీసుకురావాలని, దీన్ని ఒక మంచి అధునాతనమైన నగరంగా నిలబెట్టాలని చెప్పేసి చంద్రబాబు గారు ముందుకు వెళ్తా ఉన్నారనమాట. గత 5 ఏళ్ళుగా ఇక్కడ చూస్తే కనుక ఈ ప్లేసెస్ అన్ని ఎలా ఉన్నాయో ఇప్పుడు అవి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము అమరావతిలో ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తే దగ్గరలో విట్ అనే కాలేజ్ కూడా, మంచి యూనివర్సిటీ కూడా ఉంది. అక్కడికి అది చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట. ఈ రూట్లో కూడా చాలా బస్సెస్ ఆ ఏరియాకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఇంకా చూస్తే కనుక రాజధాని భూములు చాలా ముళ్ళ కంచెలతో బాగా ఇదిగా ఉన్నాయి. వీటన్నిటిని మంచిగా వాటిని క్లీన్ చేసి మరి ఎక్కడ ఎలాంటి ప్రాజెక్టులు చేపడతారో, ఆల్రెడీ కట్టున్న వాటిని ఎలా డెవలప్ చేయాలో అవన్నీ మరి చంద్రబాబు గారు చూస్తామన్నారనమాట. మనం ఇప్పుడు ఈ ప్లేస్లో ఉన్న ఈ లొకాలిటీ ఇదంతటిని చూస్తూ ఉన్నాము. చూడాలి 5 ఏళ్ళలో మరి చంద్రబాబు గారు దీన్ని ఎలా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తారో. మొత్తం అన్నిటిని క్లీన్ చేసేసి ఇక్కడ గవర్నమెంట్ కలెక్టర్ల కోసమని, సచివాలయ ఎమ్మెల్యేల కోసమని కట్టించిన క్వార్టర్స్, ఆ బిల్డింగ్స్ అన్నిటిని మీకు చూపిస్తాను.
సో గాయస్ ఇక్కడ చూస్తే కనుక ఈ రోడ్ ఇటు వరకే చాలా ముళ్ళ కంపలతో చాలా దారుణంగా ఒక అడవిలాగా ఉండేది. దీన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే క్లియర్ చేసి ఒక రోడ్డు రూపానికి తీసుకొచ్చారు. చక్కగా లైట్స్ అరేంజ్ చేసి మంచిగా దీన్ని రోడ్డు ఒక రూపానికి తీసుకొచ్చారు అనమాట. ఈ పక్కన చూస్తే కనుక వాటర్ పైప్స్ కూడా చక్కగా ఫ్యూచర్లో రాజధానికి ఎలాంటి నీటి కొరత లేకుండా ఉండటానికి మంచి పైప్ కనెక్షన్స్ కోసం అని వీటిని 5 ఏళ్ల క్రితం అప్పుడే చంద్రబాబు గవర్నమెంట్లోని ఇవి తెప్పించేశారనమాట. ఈ రోడ్లోనే ఇటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక మంచి మంచి బిల్డింగ్స్ కట్టించారు. అవి అప్పుడు కట్టినవి అలాగే ఉన్నాయి అనమాట. వాటిని ఇప్పుడు మళ్ళా రీమోడిఫై చేసేసేసి నీట్గా చేయించడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆగమేఘాలతో చాలా త్వరగా ఈ పనులన్నిటినీ పూర్తి చేయడానికి పూనుకుందనమాట. ఆ బిల్డింగ్స్ కూడా ఎలా ఉన్నాయో మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఓవరాల్గా మీరు కూడా ఇక్కడ ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందో మీరు కూడా మీ ఉద్దేశాలని, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అమరావతి అంటేనే ఇది రాజధాని కట్టడం అంటేనే మన అందరం చేతులు కలిపితేనే ఇది ఒక గొప్ప క్యాపిటల్గా ఇదవుతుంది అనమాట. సో ఈ గవర్నమెంట్కి ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందో, ఏ కంపెనీస్ని ఎట్లా వీటిని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలో వాటన్నిటిని మీరు కూడా మీ అభిప్రాయాలని, మీ ఆలోచనల్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయచ్చు అనమాట. సో గాయస్ చూస్తున్నాం కదా, ఈ ఏరియా అంతా చక్కగా చెట్లతో నాటించేసేసి రోడ్డు వైపులా ఎంతో ఇదిగా చేయించారు. ఇది వన్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వీటికి పెయింట్స్ వేయించి ఇలా పెట్టారు. ఇంకా కొంచెం పెద్ద బిల్డింగ్ ఇంకా ముందు కూడా ఉన్నాయన్నమాట. సో గైస్ ఇది మనం ఇక్కడ రాజధాని ప్రాంతంలో మనం చూస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతానికైతే. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలని రాజధాని విషయంలో మీరు తెలియజేయండి. ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ చూస్తున్నాము. సో గైస్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని మంచి వీడియోస్ మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ, మంచిగా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కానీ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా గైస్?